Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో మనం మహేశ్వరంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది రంగారెడ్డి జిల్లాలో ఉంటుందండి మహేశ్వరం. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, టోటల్ ఇంటేక్ ఎంత, అలాగే ఎలిజిబిలిటీ ఏంటి, హాస్టల్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం, ఫీజు గురించి మాట్లాడుకుందాం, క్లోజింగ్ ర్యాంక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ వస్తేనే కదా, క్వాలిఫై అయితేనే కదా మనకు అడ్మిషన్ ఇస్తారు. సో వాటి వివరాలు కూడా మాట్లాడుకుందాం. ఈ కాలేజ్ని 2024లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఓకే, మనకి తెలంగాణలో ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఎక్స్పాండ్ చేశారు కదా, అందులో భాగంగానే ఈ కాలేజ్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. టోటల్ ఇంటేక్ ఎంత కాలేజ్ది? 50 సీట్లు. ఇందులో 15% ఆల్ ఇండియా కోటా, 85% స్టేట్ కోటాకు ఉంటాయి. ఓకేనా. కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఈ కాలేజ్ ఉంటుంది. అలాగే ఎన్ఎంసి గుర్తింపు అయితే ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క గుర్తింపు అయితే కాలేజ్కి ఉంది. సో కాలేజ్ యొక్క మిషన్ అండ్ స్ట్రెంగ్త్స్ ఏంటి అంటే, వీళ్ళు హై క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ని ఇవ్వడంనే మిషన్గా పెట్టుకున్నారు. వెల్ ఎస్టాబ్లిష్డ్ టీచింగ్ హాస్పిటల్ ఉంది, అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇంకా ఎవరైతే హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారో వాళ్ళకు కూడా యాక్సెసిబిలిటీని ఎన్హాన్స్ చేశారు. ఓకే, వాళ్ళు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారు. ఇక ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడాలంటే మొత్తం మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంది. క్లినికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ల్యాబ్స్, హాస్పిటల్ ఫెసిలిటీస్, మనకి టెంపరీ అకాడమిక్ బిల్డింగ్స్ కూడా యూజ్ చేస్తున్నారండి. ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్ కాబట్టి డెవలప్మెంట్ అనేది కొంచెం స్లోగా జరుగుతుంది. 20 ఎకరాల క్యాంపస్లో అయితే డెవలప్మెంట్ అనేది ఇప్పుడు జరుగుతుంది. రైట్, ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరంలో చదువుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంటండి? మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి, లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓసీ విద్యార్థులకి 50% కంటే తక్కువ రావద్దు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే 40% మార్క్స్ కంటే తక్కువ రావద్దు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కంటే 45% మార్క్స్ కంటే వాళ్ళకి తక్కువ రాకూడదు. 17 సంవత్సరాలు నిండి ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే నీట్ యూజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. రైట్, ఇక ఎంబీబీఎస్ కోర్స్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? కామెంట్ చేయండి. స్టార్టింగ్ బ్రెయిన్లో మీకు ఏమైతే థాట్ వచ్చిందో అది. డ్యూరేషన్ వచ్చేసి మనకి 5.5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు కోర్స్ చదువుకుంటాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. సో టోటల్ ఇంటేక్ ఎంత మనం మాట్లాడుకుంటున్న మహేశ్వరం జీఎంసీకి 50 సీట్లు. ఇందులో 85% స్టేట్ కోటా, 15% ఆల్ ఇండియా కోటా. ఓకేనా. ఎన్ని సీట్లు వస్తాయండి కన్నడ కోటాకి? 43, ఆల్ ఇండియా కోటాకి 7 సీట్లు. ఓకే, ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరంలో చదవాలంటే ఫీజు ఎంత ఖర్చు అవుతుంది చూద్దాం. మనకి ట్యూషన్ ఫీజ్ 10,000 రూపాయలు, సిడిఎస్కి 5,000, ఈ లైబ్రరీకి 2,000, సెంట్రల్ స్టోర్ ఫీజ్ 2,000, లైబ్రరీ ఫీజ్ 2,000, కాషన్ డిపాజిట్ 3,000, అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ 3,000, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 1,000 రూపాయలు, నాన్ గవర్నమెంట్ ఫండ్ ఎంతండి? 2,000. సో ఒక ఓసీ కానీ బీసీ కానీ విద్యార్థి 29,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి ఒక మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతాడు. ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థి అయితేకి 27,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఓకేనా. కొన్ని ఫీజెస్ ఏంటంటే మనం ప్రతి సంవత్సరం పే చేయాలి. ట్యూషన్ ఫీజు, ఈ లైబ్రరీ, అలాగే లైబ్రరీ ఫీజు వచ్చేసి ఎవ్రీ ఇయర్ మనం పే చేయాలి. మిగిలినవన్నీ కూడా మొదటి సంవత్సరం అడ్మిషన్ టైంలో పే చేయాలి. ఇక హాస్టల్ గురించి మాట్లాడుకుందాం. హాస్టల్ ఫీజు కూడా చూద్దాం. హాస్టల్స్ అయితే ఉన్నాయి ఆన్ క్యాంపస్సే, మనకి అబ్బాయిలకి అమ్మాయిలకి సెపరేట్ ఉంటాయి. వైఫై ఉంది, లాండ్రీ ఉంది, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. యాన్యువల్ ఫీజు ఎంత? 23,000 రూపాయల వరకు అవుతాయి. అందులో నాన్ రిఫండబుల్ అడ్మిషన్ ఫీజు వచ్చి 5,000, రిఫండబుల్ కాషన్ డిపాజిట్ 5,000. సో నెలకి 1,000 రూపాయలు చొప్పున 12 నెలలకి 12,000 రూపాయలు అయితే పే చేయాలి. హాస్టల్ అడ్మిషన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు. ఓకేనా. మొత్తం మనకి క్యాంపస్ ఎలా కనిపిస్తుందండి? హాస్టల్ క్యాంపస్ వెల్ ఎక్విప్డ్ ఫెసిలిటీస్తో అయితే ఉంది. టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ల్యాబ్స్, క్యాఫ్టేరియా, స్పోర్ట్స్, ఎమ్యూనిటీస్, వైఫై, బ్లడ్ బ్యాంక్ ఉంది, లాండ్రీ ఉంది, ఇంకా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా మనకి కనిపిస్తాయి అక్కడ. ఓకే, సో ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరంకి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఈ కాలేజ్లో మనం చదువుకోవాలంటే ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. సో మీరు కనుక ఓసీ విద్యార్థులు అయితే అబ్బాయిలకు వచ్చేసి 128,782 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 86,968 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీఏ అబ్బాయిల ర్యాంక్ అయితే అవైలబుల్గా లేదు. అమ్మాయిలకు వచ్చేసి 2,59,203 లోపు ర్యాంక్ రావాలి. బీసీబీ వాళ్ళకైతే 1,66,049 లోపు అబ్బాయిలకి, 1,58,143 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. బీసీసీ ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్గా లేదు. బీసీడీ వాళ్ళకైతే
1,67,076 లోపు అబ్బాయిలకి 1,74,885 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. బీసీఈ వాళ్ళకైతే 1,36,883 లోపు అబ్బాయిలకి 1,39,507 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1,13,118 లోపు అబ్బాయిలకి 1,21,802 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఎస్సీ విద్యార్థులకైతే 2,53,163 లోపు అబ్బాయిలకి 2,59,717 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఎస్టీ విద్యార్థులకైతే 2,21,707 లోపు అబ్బాయిలకి 2,40,444 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. సో ఇవన్నీ కూడా 2024కి సంబంధించిన సెకండ్ ఫేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్. ఈ ర్యాంక్స్ లోపు కనుక మీ క్యాస్ట్ ఆధారంగా మీకు ర్యాంక్స్ వస్తే మనం మహేశ్వరంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ అయితే పొందడానికి అర్హత సాధించినట్టే. సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అయితే రీచ్ అవ్వండి. మన వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.